బాగిసాబ్ సినిమాని ప్రభాస్ గారితో చేశారు కదా, సినిమా ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు మారుతి గారి మీద ఒక వినూత్నంగా రివెంజ్ తీర్చుకుంటున్నారు. ఆయన అడ్రస్ కూడా చెప్పేశారు కదా, ఫుడ్ ఆర్డర్లు కావచ్చు, లేకపోతే మనము చెప్పుకోలేని చాలా పంపిస్తున్నారంట. సో ఇది కరెక్ట్ అయిన ఫలితం మీరు అనుకుంటున్నారా? అది కరెక్ట్ అయిన పని కాకపోయినానంటే యాక్చువల్గా అవకాశాన్ని మారుతి గారు ఇచ్చారు. ఎందుకంటే ఆయన వారు ఎక్సైట్ అయిపోయి అంటే సినిమా సూపర్ హిట్ అయిపోతున్న వారు కాన్ఫిడెన్స్ వల్ల ఏంటంటే నా సినిమా సూపర్ హిట్ అయిపోతే ఏ ఒక్క 5 నిమిషాలు కూడా మిమ్మల్ని సినిమా డిసప్పాయింట్ చేయదు. మిమ్మల్ని సినిమా డిసప్పాయింట్ చేస్తే కనుక నేను పలానా చోట ఉంటాను, నా వెళ్ళా నెంబర్ అది అని ఆయన హౌస్ అడ్రస్తో సహా చెప్పేశారు. అయితే యాక్చువల్గా ఆయన ఏదో అన్నది మాత్రమే మనం ఆ లోనికి వెళ్ళాము. అది ఆ విషయం పక్కన పెడితే ఏంటంటే అది దానికి తగ్గట్టుగా సినిమా ఉండుంటేనంటే ఎవరు ట్రోల్ చేయకుండా ఉన్నాం. పైగా మన మారుతి గారు ఎలా ఉండే పరిస్థితి ఎలా ఉందంటే నేషనల్ లెవెల్లో అంటే పాన్ ఇండియన్ డైరెక్ట్గా ఎదిగే అవకాశం ఉంది. చేతులారా ఆయనకి ఇచ్చిన మంచి అవకాశం అంటే ప్రభాస్ లాంటి రెబల్ స్టార్ ప్రభాస్ గారు లాంటి ఒక పాన్ ఇండియన్ స్టార్ అవకాశం ఇచ్చి సినిమా చేసుకోరా బాబు నీకు మంచి అవకాశాన్ని ఇస్తే ఆయన ఫ్యాన్స్ అందరినీ డిసప్పాయింట్ చేయడం అనేది మాత్రం చాలా దారుణం. చాలామంది ఫ్యాన్స్ ఎంత దారుణంగా ట్రోల్ చేశారనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే విషయంలో దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు ఉన్న ఎస్కేఎన్ కానీ లేకపోతే మారుతి కూడా డైరెక్ట్గా సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చారు. ఏమని మమ్మల్ని అందరూ ట్రోల్ చేస్తున్నారు, మేమేం చేసామని, ఏ సినిమాలు ఫెయిల్ అవ్వలేదా, మేమేదో మా నమ్మకం కొద్దీ మేము చెప్పాం, అటువంటి మమ్మల్ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా, మేము మనస్తాపానికి చెంది మేము కంప్లైంట్ ఇస్తున్నాం అనే విధంగా వాళ్ళు చెప్తున్నారండి. కానీ ఏంటంటే ఓవరాల్గా వాళ్ళు ఎంత ట్రోల్ చేసే అవకాశం ఇచ్చినా సరే మెటీరియల్ అయితే కనుక మారుతి గారే స్వయంగా ఇచ్చాడు. ఆయన సెల్ఫ్ అడ్రస్ ఇచ్చి, ఎందుకంటే మీరు ఆ సినిమా బాగాలేకపోతే నన్ను అడగండి, మీకు 5 నిమిషాలు కూడా చేయదని ఆయన ఎంతో గొప్పగా చెప్పాడు. ఎమోషన్ అయ్యాడు, ఏడ్చాడు. అంటే నిజంగా ఫ్యాన్స్ చూసేవాళ్ళకి ఆ ఈవెంట్ చూసిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే అబ్బా నిజంగా గొప్ప సినిమా తీసాడేమరా, ప్రభాస్ గారు మంచి బ్లాక్ బస్టర్ పడుతుందని అనుకున్నారు. అది తీరా సినిమా మొదటి నుంచే చూసిన ఫస్ట్ షో నుంచే డిసప్పాయింట్ అయ్యేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్ ఆ విషయంలో తట్టుకోలేకపోయారు.